శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే, చేతగాని దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజుకో మరి ఇక్కడ ఆ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చడానికి రాజకీయ పక్షాలను మరి ఆ వాటి వైపు మరలగొట్టి తమ అసమర్థతను కప్పిపుచ్చుకొని తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. అందులో భాగంగా మరి ఇక్కడ ఏదైతే ఆ ఏపీకి మన జల హక్కులన్నింటినీ కూడా దారబోస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టులో నిన్నటి రోజున మరి ఏదైతే ఆ విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీకి మరి ఇక్కడ దాసోహం అంటా ఉన్నది. ఏపీ నల్లమల పోలవరం నల్లమల లింక్ కెనాల్ పనులు మరి సాఫీగా నిర్వహించుకోవడం కోసం ఇక్కడ దొడ్డిదారిన వాళ్లకు సహకరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఒకవైపు ఇప్పటికే పిటిషనర్కు మరి విచారణ అర్హత లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరి అయితే ఎందుకు కమిటీ వేయాలి, ఎందుకు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే ఆ సుప్రీంకోర్టు ప్రశ్నలకు మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని చకచకా పనులు జరగడానికి మరి సత్వరం అనుమతులు లభించడం కోసం కమిటీని వేసి మళ్ళీ తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇటు సుప్రీంకోర్టు అని చెప్పి విచారణ అర్హత లేని పిటిషన్లు వేసి తమ చేతకంతనాన్ని ఇక్కడ బట్టబయలు చేసుకున్నది. మరోవైపు ఏదైతే మరి ఇక్కడ విషయం వీక్ ఉన్నప్పుడే మరి ఇక్కడ ఆ పబ్లిసిటీ పీక్ లో ఉండాలన్నట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేక 420 హామీలను నిలబెట్టుకోలేక ఇప్పటికే సతమతం అవుతూ మరి ఇక్కడ రాష్ట్రాన్ని అప్పలకుప్పగా మారుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అనే కార్యక్రమం పేరుతో ఇప్పటికే ఆ టీఎస్ ను టీజీగా మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ మరి అధికారిక చిహ్నాన్ని మార్చి ఇవాళ ప్రజలకు ఏమో మరి ఇక్కడ ఉరగబెడతా ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇక్కడ కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే కార్యక్రమంలో భాగంగా మరో వివాదాస్పదమైనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చిండు. పరిపాలనా సౌలభ్యం కోసం ఇవాళ 33 జిల్లాలను ఏర్పాటు చేసి ఆ జిల్లాలన్నిటి కూడా ఇంకా స్ట్రక్చర్ ఏర్పాటు చేసి పరిపాలనను మరి ఇక్కడ అందుబాటులోకి తీసుకొని వస్తే ఇవాళ మరి ఇక్కడ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తా అని చెప్పి మరి ఇక్కడ తమ అసమర్థత ఏదైతే ఉన్నదో మరి 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఆడబిడ్డలకు మరి ఇక్కడ 2500 ఇస్తా అని, అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని, 2000 పెన్షన్ 4000 చేస్తా అని మరి ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీని కూడా నిలబెట్టుకోలేక మరి ఈ వచ్చే ఆ మున్సిపల్ పోర్లో అదేవిధంగా పరిషత్ పోర్లో మరి ఏదైతే ఆ సమస్యల మీద ప్రజల దృష్టి ఉండకుండా ఆ సమస్యను పక్కదారి పట్టించడం కోసం పనిలో పనిగా కేసీఆర్ ఆనవాళ్లను చేర్పేసే కార్యక్రమంలో భాగంగా జిల్లాలను మరి మార్చేస్తామని చెప్పి ఆ జిల్లాలకు తన మామ పేరు పెట్టుకుంటా అని చెప్పి మరి ఇక్కడ ఫ్యూచరే లేని ప్రజలే లేని ఆ ఫ్యూచర్ సిటీకి దానికి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తారు. దానికి ఇప్పటికే కమిషనరేట్ ఏర్పాటు చేసిండు, దానికి మెట్రో రైలు పంపిస్తా ఉంటాడట. అంటే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఏది ఏమైనా ఏ జల హక్కుల కోసం ఏదైతే నిధులు నీళ్లు నియామకాలని చెప్పి మనం ఆత్మగౌరవ పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామో ఇవాళ సాధించుకున్న తెలంగాణలో మరి ఇక్కడ కాంగ్రెస్ చేతిలో పెట్టి రేవంత్ రెడ్డి అనే ఒక సమైక్యవాదిని తీసుకొని వచ్చి మనకు పాలకునిగా పెట్టుకుంటే ఇవాళ యథేచ్ఛగా ఏపీ నీళ్లు దోచుకుపోవడానికి ఈయన సహకారం అందిస్తా ఉంటే మంత్రులు చేతగాని దద్దమ్మలాగా చూస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ముందుగా మంథనికి సంబంధించిన వార్త గమనించినట్టయితే నిన్నటి రోజున పుట్టా మధుకర్ గారు మాజీ ఎమ్మెల్యే మరి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండ్రు. ఆ ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఏదైతే మరి ఇక్కడ శ్రీధర్ బాబు సౌమ్యుడిగా అదే విధంగా ఆయన ఎలాంటి ఆ బూతులు మాట్లాడు ఎలాంటి ఆ దుర్భాషలు మాట్లాడడం అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ బయటికి నటిస్తూ కనబడతా ఉన్నాడో అది ఏదైతే గోముఖ వ్యాఘ్రం లాగా మరి ఆయన లోపల ఆయన నీచ చరిత్ర ఏ విధంగా ఉంటది, ఆయన అనుచరులతోటి ఏ విధంగా ఆయన నీచ పనులు చేస్తా ఉన్నాడు, ఏ విధంగా నియంత పాలన సాగిస్తా ఉన్నాడు, ఏ విధంగా చీకటి పాలన సాగుతా ఉన్నది, పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులతోటి వేధిస్తూ తన అనుచరులతోటి భూత పురాణాలు ఏ విధంగా మాట్లాడిస్తా ఉన్నాడో వాటి అన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పి మరి ఇక్కడ డీజీపీకి అదేవిధంగా సిపికి భూపాలపల్లి ఎస్పీకి డీసీపీకి కూడా మరి నిన్నటి రోజున లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ దానికి సంబంధించిన మరి ఇక్కడ వివరాలన్నింటినీ కూడా పుట్టమధు గారు చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వ పాలన బ్రిటిష్ పాలనను తలపిస్తోంది. సోషల్ మీడియా పోస్టులపై డీజీపీ సిపిలకు ఫిర్యాదు. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ బ్రిటిష్ పాలన కంటే ఎక్కువగా నడుస్తున్న ఈ రాచరిక పాలనలో మా తలరాతలు మారాలంటే ఎన్ని ప్రభుత్వాలు మారాలని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ప్రశ్నించారు. సోమవారం మంత్రిలోని రాజగృహలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
గత 3 ఏళ్లుగా తన కుటుంబంపై సోషల్ మీడియాలో దుర్భాషలాడుతూ పెట్టిన పోస్టులపై డీజీపీ సిపి ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అగ్రవర్ణాల పాలనతో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ప్రస్తుతం తాము అదే రీతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, 100 ఏళ్ల నాటి కాలం మళ్లీ పునరావృతం అవుతుందన్నారు. అధికార పార్టీ నాయకులు తన భార్య కూతురుతో పాటు తనపై సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడుతున్నారన్నారు. తాను పేదలకు సేవ చేసినందుక, ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసినందుక, గరే బిడ్డలకు చదువు చెప్పించినందుక మాపై ఇంత కక్ష సాధింపనన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలేని అర్థం చేసుకున్నా కనుకనే మా వాళ్ళ మీదకు గొడవకు పోవడం లేదన్నారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓటుతో గెలిచిన ప్రజాప్రతినిధి, మంత్రి, ఎమ్మెల్యే ప్రజల పక్షాన ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఉండడం ఎంతవరకు సమంజసం అన్నారు. తాను ఏనాడు బ్రాహ్మణులను కించపరచలేదని, ప్రజల ఓటుతో గెలిచి ప్రజాప్రతినిధిగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ప్రజాప్రతినిధిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తున్నానన్నారు. చిత్తశుద్ధి ఉంటే వాటికి సమాధానం చెప్పాలి కానీ తన సామాజిక వర్గం వాళ్ళతో తిట్టిస్తున్న తీరుపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. తన కుటుంబంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై రాష్ట్ర డీజీపీ సిపి ఎస్పీలకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఆయన అనుచరులు ఏ విధంగా మరి ఇక్కడ ఆ నీచమైనటువంటి ఈ తమ్మునేల్స్ పెట్టుకుంటా ఏ విధంగా రాక్షసానందం పొందుతా ఉన్నారు. శ్రీధర్ బాబు కూడా ఏ విధంగా రాక్షసానందం పొందుతా ఉన్నాడు. నోటి నుంచి ఒక్క మాట అనకుండా వీళ్ళని ఎంకరేజ్ చేసి ఎవడైతే పుట్టమధుని తిడుతాడో వానికే పదవులు ఇస్తా అని చెప్పి ఇవాళ కుక్కలకు నక్కలకు పదవులు ఇచ్చుకుంటా ఇవాళ తిట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నువ్వు ప్రజాప్రతినిధివా? నువ్వు నిజంగా మరి అగ్రవర్ణంలో ఏదైతే అందరూ గౌరవించే కులంలో పుట్టిన నువ్వు ఈ రకంగా నీ అనుచరులు నీచంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత లేదా? ఒక్కసారి గుర్తుపెట్టుకో, శ్రీధర్ బాబు, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ ఏవైతే మీరు తమ్మునేల్స్ పెట్టి మరి ఇక్కడ బుద్ధి లేని సన్నాసి పుట్టమదట, ఇలాంటి తమ్మునేల్స్ పెట్టిన వాళ్ళని ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేసుకుంటూ ఇలా రాక్షసానందం పొందుతా ఉన్నావో ఇవే అంటే కర్మ హిట్స్ బ్యాక్ అంటారు. ఖచ్చితంగా మరి కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవడైతే ఏదైతే చేస్తాడో వానికే తిరిగి తగలక మానదు. మరి 2 ఏళ్ల తర్వాతనో 3 ఏళ్ల తర్వాతనో ఇవే తమ్మునేల్స్ చూపించుకుంటా నువ్వు ఏదైతే ఇలాంటి తమ్మునేల్స్ చూపించుకుంటా గగ్గోలు పెడతావో ఆ రోజు ఇవాళ జనవరి 13, 2026 రోజు ఇవాళ వచ్చినటువంటి ఇది యూట్యూబ్ లో ఉంటది ఈ వార్తను ఆ రోజు తీసి మళ్ళీ మీకు చూపించాల్సి వస్తుంది. మరి ఇవాళ గగ్గోలు పెడతాన్నావు కదా, ఆ రోజు ఏం చేసినావు తాత నిన్ను అడగాల్సి వస్తుంది. ఇప్పటికైనా నీ అనుసరులను నీ కుక్కలను కట్టడి చేసుకోకపోతే ఖచ్చితంగా కర్మ హిట్స్ బ్యాక్. ఇవే తమ్మునేల్స్ నీ మీద కూడా ఏదైతే అధికార మదంతో మీరు విర్రవీగుతా ఉన్నారో ఆ రోజున అధికారం కోల్పోయిన రోజున మీకు ఇదే గతి పడుతుంది. ఆ రోజు గగ్గోలు పెట్టే పరిస్థితులలో మీరుంటారు. ఇలాంటి చోట్ల మరి మీ ఫోటోలు ఉంటాయి, ఇలాంటి చోట్ల మా సొంటోళ్ళు ఉంటారు. ఆ రోజున నువ్వు గగ్గోలు పెడితే దానికి సాక్ష్యంగా ఈ రోజు వార్తను మీకు చూపించాల్సి వస్తుంది. కాబట్టి మరి ఏదైతే నేనేదో సౌమ్యంగా ఉన్నా, నేనేదో మరి ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నా అని చెప్పి నటించడం మానుకొని నీ కుక్కలు ఏవైతే రెచ్చిపోతున్నాయో ఆ కుక్కలను కట్టడి చేయకపోతే కర్మ హిట్స్ బ్యాక్. ఖచ్చితంగా ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం రేపటి రోజున బాధితునివి నువ్వే అవుతావు అనే విషయాన్ని గుర్తుంచుకొని ఇప్పటికైనా ఈ కుక్కలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఇంకోటి చూసుకున్నట్టయితే రైస్ మిల్లుల కోట్ల దోపిడీపై కలెక్టర్కు ఫిర్యాదట. పేద ప్రజల కోసం ఉచిత రేషన్ బియ్యం అందించేందుకు ప్రభుత్వం ఐకేపీ పిఎస్సిఎస్ల ద్వారా వడ్లను కొనుగోలు చేసి వడ్లను మిల్లింగ్ చేసి ఎఫ్సిఐకి బియ్యం అందించాల్సిన రైస్ మిల్లర్ యజమానులు సీఎంఆర్ ఎగవేతపై చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ముత్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన మంత్రి డివిజన్ దళిత నాయకులు ఊట్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. రైస్ మిల్లుల్లో ఇంత భారీ స్థాయిలో దోపిడీ జరుగుతున్నా దోపిడీకి సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లు వివరించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు సరఫరా చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వారిని ఎవరు కాపాడుతున్నారో, ఎందుకు అట్టి ఎగవేతదారులపై ఇప్పటికీ సమగ్ర విచారణ కొనసాగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు ఈ అక్రమాలకు సహకరిస్తున్నట్లు అనిపిస్తోందని ఊట్ల శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికైనా ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర సివిల్ సప్లై అధికారులను, పౌర సరఫరాల శాఖ మంత్రిని కూడా కలిసి పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు ఆపేది లేదని మంత్రి డివిజన్ దళిత నాయకులు ఊట్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. మరి ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది అని అంటే ఏదైతే సీఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ కోసం ఏవైతే మరి వడ్లను సరఫరా చేసిండ్రో ఆ రైస్ మిల్లర్లు అవన్నీ కూడా మరి మిల్లింగ్ చేసుకొని బయటికి అక్రమంగా అమ్ముకొని ఒక్కొక్కరు 8 నుంచి 20-30 కోట్ల వరకు మంత్రిని నియోజకవర్గానికి సంబంధించిన ఒక 2 మిల్లుల వాళ్ళు మరి 8 కోట్ల వలు 25 కోట్ల వలు ఈ రకంగా ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే మరి వాళ్ళ దగ్గర నుంచి ఆ రెవెన్యూ చట్టాన్ని ప్రయోగించి మరి ఆ రైస్ మిల్లులన్నా సీజ్ చేసి మరి వాటిని రాబట్టాల్సిన అధికారులు ఇక్కడ రాజకీయ ఒత్తిడితోటి వాళ్ళను చూసి చూడనట్లు వ్యవహరించడంతో పాటు వాళ్ళకు మళ్ళీ తిరిగి కస్టమ్ మిల్లింగ్ కోసం
మరి వడ్లను కేటాయిస్తా ఉన్నారు అని అంటే మరి ఏదైతే ఈ ప్రజా సొమ్మును పందికొక్కుల్లాగా మింగుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అని చెప్పి మరి దళిత నాయకుడు నిన్న రోజున కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో మీ జిల్లా ఉండేనా ఊడేనా ప్రజాకాంక్షతో రేవంత్ చిలగాటం, జిల్లాల కుదింపునకు సిద్ధమైన ప్రభుత్వం, మరోసారి జిల్లాల విభజనకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే ఉద్దేశంతోనే అడుగులు, పరిపాలన వైఫల్యాలను దృష్టి మరల్చే ఎత్తుగడ, రిటైర్డ్ జడ్జి విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు సాకు మాత్రమే, సగటు జనసంఖ్య ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు అసంబద్ధం, జిహెచ్ఎంసీ కమిషనరేట్ల విభజనలో మరి అలాంటి శాస్త్రీయత ఎందుకు తీసుకోలేదు, ప్రజాకాంక్ష పోరాటాల ఫలితంగానే నాడు 33 జిల్లాలు, ఏ జిల్లా రద్దవుతుందో తెలియక ప్రజల్లో తీవ్ర ఆందోళన. మరి ఇక్కడ తుగ్లక్ ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఈ తుగ్లక్ మన ముఖ్యమంత్రి ఎప్పుడు ఏం చేస్తుండో ఎవరికి తెలవడం లేదు. కేవలం కేసీఆర్ ఆనవాళ్ళని చేర్పిస్తా అని చెప్పి కక్ష సాధింపు రాజకీయాల కోసం ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని అంతా కూడా మరి ఇక్కడ హింసిస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ ఏదైతే హింసించే 24వ రాజు పులికేసి అన్న సందంగా ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి మరి ఇక్కడ పరిపాలనలో సంస్కరణలో తీసుకురావాల్సింది పోయి మరి ఇక్కడ కాళేశ్వరం కట్టింది కేసీఆర్ కాబట్టి ఆయన ఆనవాళ్ళు చెరిపేయాలంటే ఏదైతే ఆ పిల్లర్ గుంగిందో ఆ పిల్లర్ను పునరుద్ధరించి తిరిగి కాళేశ్వరాన్ని అందుబాటులోకి తీసుకొస్తే అది కేసీఆర్ ఆనవాళ్ళుగా నిలిచిపోతుందని చెప్పి దాన్ని అక్కడిదక్కడనే వదిలేసి ఆ నీటినన్నింటినీ కూడా ప్రాణహిత నీటిని, గోదావరి నీటిని కిందికి వదులుతా ఉంటే గోటికాడి నక్కలాగా చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తన రాష్ట్రం మొత్తం నీటిని సరఫరా చేసుకోవడం కోసం ఇవాళ పోలవరం నుంచి నల్లమల సాగర్ లింక్ అని, బనకచెర్ల లింక్ అని, గోదావరి కావేరి అనుసంధానం అని చెప్పి మన నీటి దోపిడీని చేసుకోవడం కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ చేతగాని దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం ఇవాళ నీటి హక్కులను పోగొడతా ఉన్నది. ఇటు కృష్ణా వైపు నుంచి మరి వాళ్ళు ఆల్రెడీ కృష్ణా నీటిని తోడుకపోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఈయన కమిటీ వేసి వాళ్ళకు మరి ఇక్కడ రెడ్ కార్పెట్ ద్వారా వాళ్ళకు దోపిడీకి అవకాశం కల్పిస్తా ఉన్నాడు. మళ్ళీ ఏం తెలియనట్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దానికి విచారణ అర్హత లేదని తెలిసినప్పటికీ కూడా ఆ పిటిషన్ వేసి ఇవాళ మేము పిటిషన్ అయితే చేసినాము, మరి ఇక్కడ మా వంతు మేము కృషి చేస్తాం అన్నట్టుగా ఇక్కడ దొడ్డిదారిన వాటిని వదిలేసి ముందటి నుంచి మాత్రం మేము అడ్డుకుంటున్నాం అని చెప్పి కలరింగిస్తున్న పరిస్థితి. మరి అదే విధంగా ఏదైతే వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం రోజుకొక వివాదాస్పద అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి ఇలా జనం దృష్టిని అటు మరల్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటికే రైతులు నానా యాతన పడతా ఉన్నారు. కనీసం యూరియా బత్తాలు అందించలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజలను, జనాలను, రైతులను, ఆటో డ్రైవర్లను, మహిళలను, విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసిందో మనం ఇప్పుడు ప్రధానంగా చూడవచ్చు. మరి వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి రోజుకొక వివాదాన్ని తెర మీద తీసుకొచ్చి ఇవాళ జిల్లాలను మరి ఏదైతే ప్రజల ఆకాంక్ష మేరకు మరి ఇక్కడ పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేసి వాటన్నిటి కూడా కలెక్టరేట్లు ఏర్పాటు చేసి ఇవాళ పరిపాలనను అందుబాటులోకి తీసుకొని వస్తే ఇవాళ ఈయన జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తారట. ఎందుకనంటే ఈ 33 జిల్లాలు కేసీఆర్ ఏర్పాటు చేసింది కాబట్టి మరి అవన్నింటినీ కొద్దిలో అటు మార్చి అటు చేసి కేసీఆర్ మార్కును తీసేస్తా అంటాడు. మరి ఇక్కడ పిచ్చోడు రేవంత్ రెడ్డి కేసీఆర్ మార్కు తీసేయాలంటే ఇవాళ తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రలో కలుపుకో, అప్పుడు మాత్రమే కేసీఆర్ మార్కు పోతుంది. తెలంగాణ ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా తెలంగాణకు జాతిపిత కేసీఆరే, ఎవడు చెరపాలని చూసినా చెరిగిపోయే చరిత్ర కాదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తెలంగాణపై కేసీఆర్ ముద్రను చెరిపేసేందుకు రేవంత్ సర్కార్ మరో విఫల ప్రయత్నం చేస్తా ఉన్నది. దానిలో భాగమే జిల్లాల పునర్విభజన పేరిట తేనెతుట్టెం కదుపుతున్నది. తెలంగాణలో నిర్మాణాత్మక అభివృద్ధిని వదిలేసి ఉన్న వాటిని కూలగొట్టు పనిలో నిమగ్నమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాలపై పడింది. ఎందుకు కుదుపు? మరి 33 జిల్లాల ఏర్పాటేమి ఆషామేషిగా జరగలేదు. ప్రజల డిమాండ్ మేరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిపాలనా సౌలభ్యం కోసం జరిగింది. సిద్దిపేట జిల్లా అక్కడ ప్రజల దశాబ్దాల పోరాటం. సిరిసిల్ల, జనగామ, గద్వాల, ములుగు వంటివి ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేసి సాధించుకున్నాయి. సర్కారు చెప్తున్న యూనిఫామ్ పాపులేషన్ ఆధారంగా అనేది సాకు మాత్రమే, శాస్త్రీయత ఓ ముసుగు మాత్రమే. దానికి నిపుణుల కమిటీ అంటూ ఏవేవో చెప్తున్న ప్రభుత్వం మరి ఏ సరిసమాన జనసంఖ్య ఆధారంగా జిహెచ్ఎంసీని విభజించింది? పొందికగా అమరిన తెలంగాణను చూసి ఎందుకు కంటగింపుగా ఉన్నది? మంచుకున్న జిల్లాలను చూసి ఎవరికి కడుపునొస్తున్నది? ఆధునిక భవనాలు అందుబాటులోకి పాలనతో అందంగా ఒదిగిన 33 జిల్లాల మణిహారాన్ని ఇచ్చగొడుతున్నది ఎందుకు? ఉన్నది పారబోసుకొని మళ్ళీ ఏరుకునే అనాలోచిత చర్యలు ఎవరి ఆదేశాల మేరకు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈయన శాస్త్రీయ పద్ధతిలో జిల్లాలను విడగొట్టలేదు. ఒక జిల్లాలో ఒకటే కాన్స్టిట్యున్సీ ఉన్నది, ఒక జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, మరొక జిల్లాలో అత్యధికంగా 1 కోటి జనాభా ఉన్నది, ఒక కారణమేమో 2-3 లక్షల జనాభాతో జిల్లా ఏర్పడ్డది అని అంటా ఉన్నాడు. మరి ఇప్పుడే 150 డివిజన్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీని కూడా ఈయనే పునర్వ్యవస్థీకరణ చేస్తా అని చెప్పి దాన్ని 300 డివిజన్లుగా మార్చిండు. మరి 300 డివిజన్లను జనాభా ప్రాతిపదికనే మార్చినవా లేదంటే
ప్రాంతం ఆధారంగా చేసినవా అంటే మరి అక్కడ ఎందుకు శాస్త్రీయత చూడలేదు, ఇప్పుడు దీనికి ఎందుకు శాస్త్రీయత వస్తుంది అని అంటే ఏదైతే కేసీఆర్ ఆనవాళ్ళు చేరిపోయాలంటే దానికి ఏదో ఒక పేరు పెట్టుకోవాలి, దానికోసం నిపుణుల కమిటీ అని చెప్పి పెడతా ఉన్నాడు. ఇవాళ జిల్లాలను కనుక కదిలిచ్చినట్టు అయ్యే ఉంటే మరి అందరు కూడా ఈ జిల్లాల దాని మీద పోరాటం చేస్తే ఆయన ఏదైతే ఆయన వైఫల్యాలు ఉన్నాయో 6 గ్యారెంటీలు అమలు చేయలేక చతికిల పడుతూ ఇలా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి కావాల్సింది అదే. కావాలని మరి ఒక సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్య నుంచి పక్కదారి పట్టియడం కోసం అంటే తనకు ఏమాత్రం ఇబ్బంది లేని ఒక కొత్త సమస్యను సృష్టించి ఆ సమస్యకు మళ్ళీ ప్రజల పోరాటం చేసి దానికి సమయాన్ని గడిపి ఆ సమయం తర్వాత దానికి ఆయన అక్కడి నుంచి తప్పుకుంటే ప్రజలు విజయం సాధించినట్టుగా వాళ్ళకే ఓ మణిహారాన్నో లేకపోతే వాళ్ళకు మెడల్ను అప్పచెప్పినట్టు మీరే సాధించుకున్నారు, మీరే గెలిచిరు అని చెప్పి పెట్టి ఈయన వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని దాటేసుకుంటూ సమయం గడపడానికి చేసే ఈ దుర్భర ప్రయత్నమే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తప్ప ఇలా జిల్లాలు అనేటివి ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తానన్న రోజున మరి సబ్బండ వర్గాలు ఎక్కడి వాళ్ళు అక్కడ ఎవరెవరికి ఏదేది అవసరమో అన్నింటినీ కూడా మరి ఆలోచన చేసి ఇవన్నింటినీ కూర్చి ఇలా 33 జిల్లాల మణిహారంగా తయారు చేసిన తెలంగాణను 10 జిల్లాల తెలంగాణ ఇలా 33 జిల్లాలతోటి పరిపాలన అందుబాటులోకి వచ్చి కలెక్టర్లు కూడా ప్రతి గ్రామానికి తిరిగే విధంగా ఇవాళ మరి ఏదైతే పారదర్శక పాలన అందిస్తే తుగ్లక్ పాలనలో ఇవాళ మళ్ళీ ఆనవాళ్ళు చెరిపేయడమే ధ్యేయంగా ఆయన ముందుకు సాగుతున్న పరిస్థితి. ఇక జిల్లాల జోలికి వస్తే అగ్గి రాజేస్తాం, కాంగ్రెస్ సర్కార్ భస్మం అవడం ఖాయం, కలెక్టర్ ఎస్పీలను ప్రజల చెంతకే తీసుకొచ్చిన కేసీఆర్ తప్పు చేసిందట, రేవంత్ ని వాటి రద్దు చేస్తా అంటున్నాడు, జిల్లాలను కుదిస్తే చూస్తూ ఊరుకుందామా, ఏ జిల్లాను ముట్టుకున్నా ఉద్యమిస్తాం, ఏ ముఖం పెట్టుకుని పాలమూరుకు వస్తున్నావు, ఏం చేశావో చెప్పు, ఐటీ పార్కులో కంపెనీలు ఎందుకు పోయాయో సమాధానం చెప్పు అని మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి ఇక్కడ ఏదైతే పాలమూరు జిల్లాలో నిన్నటి రోజున మరి ఇక్కడ బీఆర్ఎస్ సమావేశం ఏర్పాటు చేసిరు. ఏ జిల్లాకు పోయినా కూడా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఇటు కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు కూడా. ఇవాళ తుగ్లక్ పాలన మరి ఇక్కడ ఏదైతే రాక్షస పాలన ప్రజారాజ్యం పేరుతోటి ప్రజా ప్రభుత్వం పేరుతోటి దోపిడీ ప్రభుత్వం ఇవాళ రాజ్యం వెళ్తా ఉన్నది, బ్లాక్మెయిల్ ప్రభుత్వం రాజ్యం వెళ్తా ఉన్నది. ఇవాళ రియల్ ఎస్టేట్ ను కుదేలు చేసి మరి రాష్ట్రాన్నే రియల్ ఎస్టేట్ గా మార్చుకొని వాళ్ళే భూములను మరి ఇక్కడ అప్పనంగా లాగేసుకొని వాటిని పంపిణీ చేసుకుంటున్న దుస్థితి ఇవాళ తెలంగాణలో నెలకొన్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక బాబు కోసం నీళ్ల మోసం, పోలవరం నల్లమల సాగర్పై సుప్రీంకోర్టులో రేవంత్ అస్త్ర సన్యాసం, ఏపీకి వంతపాడేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, పోలవరం నల్లమల సాగర్ లింక్ పై ఆది నుంచి అంతే, బయటకు చెప్పేది ఒకటి లోపల చేస్తున్నది ఇంకొకటి, అక్రమ ప్రాజెక్టులు అడ్డుకుంటామంటూ ప్రగల్భాలు, ఒకవైపు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాలు, మరోవైపు రేవంత్ సర్కార్ తీరుతో తెలంగాణకు దక్క న్యాయం, విచారణ అర్హతే లేదంటూ పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీం, సివిల్ సూటుతో కాలయాపనే అంటున్న నిపుణులు. మరి ఇక్కడ ఏదైతే దీనికి విచారణ అర్హత లేదు అని అంటే పోలవరం నల్లమల సాగర్ లింక్ కెనాల్ ఏదైతే పనులను నిలిపివేయాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేసిందో దీనికి విచారణ అర్హత లేదు అని అంటే నిన్నటి రోజున పిటిషన్ వాపస్ తీసుకున్నది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు విచారణ అర్హత లేదు సుప్రీంకోర్టులో అని అంటే ముందే నువ్వు కమిటీ చేసుకొని వచ్చి మీరు కమిట్మెంట్ అవుతారు, మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతా ఉన్నారు, ఆ కమిటీ ఏదో 3 నెలల్లోనే మరి దానికి ఏదైతే టైం బాండ్ ఉన్నది కదా ఆ 3 నెలల వరకు ఆగలేవా అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నది. నేను ఎవడేమన్నాడా రేవంత్ రెడ్డి కమిటీ అని అంటే అక్కడ చంద్రబాబు నాయుడికి గురుదక్షిణ ఇవ్వాలి కాబట్టి ఇవాళ తెలంగాణకు సంబంధించిన జలహక్కులన్నింటినీ మరి గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారవోస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి అక్కడ పైకి మాత్రం అడ్డుకుంటున్నట్టు ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ కమిటీ చేసి ఇవాళ తెలంగాణకు ద్రోహం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళీ సివిల్ సూట్ వేసుకోమన్నారు, సివిల్ సూటు మరి ఇక్కడ సుప్రీంకోర్టులో ఎన్నడూ అది మరి ఇక్కడ వివాదం పరిష్కారం అవుతుంది, ఎన్ని సంవత్సరాలు కావాలి, ఈ లోపల పోలవరం అదేవిధంగా నల్లమల సాగర్ లింక్ తో పాటు బనకచెరులతో పాటు మన తెలంగాణకు సంబంధించిన జలహక్కులన్నింటినీ కూడా దోపిడీకి మరి గురిగా పోతా ఉన్నాయి. ఇవాళ అసమర్థ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నెత్తలు పెట్టుకుంటే మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేని నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉంటే మనం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతామో ఇవాళ చూసుకున్నట్టయితే తెలంగాణలో పల్లెలన్నీ కూడా బోసిపోతా ఉన్నాయి. ఇవాళ ఎక్కడ కూడా ఆర్థిక మాంద్యమే మరి తాండవిస్తా ఉన్నది, ఎక్కడ కూడా బిజినెస్ జరగడం లేదు, చిన్న చిన్న హోటళ్ల వాళ్ళు కూడా బిజినెస్ జరగని దుస్థితి ఉన్నది. ఇలా పైసా అనేది చెలామణిలోకి రాకుండా పోతా ఉన్నది, ఎక్కడిదక్కడ స్తంభించిపోతా ఉన్నది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ అసమర్థ రేవంత్ రెడ్డి పరిపాలన అని చెప్పక తప్పదు. సీక్రెట్ ఏజెంట్ గా టీజీఐఐసి గుట్టుచప్పుడు కాకుండా భూ కేటాయింపులు, పరిశ్రమల వివరాలను బయటపెట్టడం అయినం, ఎంఓయూలపై ప్రభుత్వం మౌనం, ఊరు పేరు లేని సంస్థలకు భూములు, టీజీఐఐసి వ్యవహారం వివాదాస్పదం అని చెప్పి మరి భూములకు సంబంధించి ఇండస్ట్రీస్ సంబంధించిన సంస్థ మరి ఇక్కడ సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తుంది. పారదర్శకత అనేదే లేదు
ఇక్కడ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకత అనేది బంద్ అయిపోయింది. ఇలా ఏదో అనే జేబు సంస్థలకు సూటికేస్ సంస్థలకు ఇలా ఎంఓఎల్ చేసుకొని అప్పనంగా వాళ్ళకు భూములు కట్టబెడుతున్నారు. దాన్ని కూడా పూర్తిగా ఏ వివరాలను కూడా మరి ఇక్కడ పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా ఇలా సీక్రెట్ గా నడిపిస్తా ఉన్నది వ్యవస్థ. దీనికి అంతరికి మంత్రి ఎవడా అంటే మన మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన దుద్దిల శ్రీధర్ బాబు గారే మరి టీజీఐఐసి ఆయన కింద ఉండే సంస్థ పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉండే టీజీఐఐసి చేసే ఘోరాలు ఈ విధంగా ఉంటే ఎవరి జేబులు నిండుతానే ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మాజీ ఎమ్మెల్యేనట ఆ కాంట్రాక్టర్ ఎవడో మరి ఇక్కడ ఇది నేషనల్ హైవే రిపేర్లు చేస్తా ఉంటే హైవే చేస్తా ఉంటే కమిషన్లు ఇస్తావా సస్తావా అని చెప్పి తుపాకులు పెట్టి బెదిరించి మారణాయుధాలు పెట్టి బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసులు కనీసం కంప్లైంట్ కూడా తీసుకుంటలేరు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే అటువంటి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే. మరి ఆ మాజీ ఎమ్మెల్యే మీద కనుక కేసు పెట్టినట్టయితే ఆ పోలీసుల పోస్టింగే ఊస్ట్ అవుతుంది. కాబట్టి కాంట్రాక్టర్కే సర్ది చెప్తానట ఏదో ఎంతో కొంత మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలని చెప్పి ఇటువంటి దోపిడీ ప్రభుత్వంలో ఉన్నాం మనం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. బాబుకు రేవంత్ సంక్రాంతి గిఫ్ట్, రాష్ట్రానికి చారిత్రక దోహం, జలహక్కులకు మరణ శాసనం, పిఎల్ లింక్ కు ప్రభుత్వ పూర్తి సహకారం, విచారణ అర్హతలేని పిటిషన్ వేయడమే ఇందుకు నిదర్శనం, బీఆర్ఎస్ రాజీ లేని పోరాటం అని ఒకవైపు హరీష్ రావు చెప్తా ఉంటే ఇటు దాసోహం ఇటు ద్రోహం, తెలంగాణకు రేవంత్ దోఖా, పదవిని కాపాడుకునేందుకు గోదావరి జిల్లాలు తాకట్టు, ఏపీ సీఎం డైరెక్షన్ లోనే సుప్రీంలో పిటిషన్, ప్రధాని మోదీకి భయపడే ప్రాజెక్టులపై వెనకడుగు అని. మరి ఇక్కడ ఎందుకు ఆ చంద్రబాబు నాయుడు అవసరం పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డికి, ఎందుకు మోడీకి భయపడతా ఉన్నాడు అని అంటే మరి ఇక్కడ కాంగ్రెస్ అనేది ఏ రోజు ఆయనను పీఠం నుంచి నెట్టేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య పొసగడం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో మరి ఏఐసిసికి సంబంధించిన ఒక నాయకుడు వీళ్ళిద్దరికి మరి ఏదైతే ఆ మీడియేటర్ పాత్ర పోషిస్తా ఉన్నాడట. ఈయన డబ్బు సంచులు అక్కడ అవసరం ఉన్నాయి కాబట్టి ఈయనను ఇప్పుడు కనుక పీఠం మీదకి కదిలించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోతుంది. కాబట్టి మరి ఇంత డబ్బు సంచులు కూడా రావు. కాబట్టి మరి ఇంత ఏదైతే కాంగ్రెస్ ను సర్వనాశనం చేస్తానని తెలిసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పీఠం మీద ఉంచడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈయన కూల్చేసి చక్కగా బీజేపీలో చేరుతాడు. మరి ఉన్న ఒక 3 రాష్ట్రాలలో ఉన్న అసలైన రాష్ట్రం చేజారితే ఇలా కాంగ్రెస్ ను సాత్తున్నదే తెలంగాణ రాష్ట్రం. మరి ఆయన అక్కడ ఎన్ని దొంగతనాలు చేసినా మంచిదే, మనకు డబ్బు సంచులు అయితే వస్తున్నాయి కదా అని చెప్పి మరి చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎప్పుడు తనను పీఠం మీకే దొబ్బుతుందా అని చెప్పి ఆల్టర్నేట్ గా ఆయనే మరి ఇక్కడ బీజేపీని సంకల పెట్టుకుంటా ఉన్నాడు. దానికి చంద్రబాబు నాయుడు గురువును వాడుకుంటా ఉన్నాడు. మరి ఆ గురుదక్షిణగా ఇవాళ తెలంగాణ జలహక్కులను తాకట్టు పెడతా ఉన్న దుస్థితి మరి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ దీనికి కమిటీ వేస్తారట. ఏది ఇవాళ జనాలకు అవసరం పడే దీని మీద కూడా ఆయన దృష్టి లేదు. ఇవాళ టీఎస్ ను టీజీగా మార్చినావు, దాంతో ఎవరి జేబులు నిండినాయి, ఏ వర్గానికి న్యాయం జరిగింది, ఏ వర్గానికి దాంతో లాభం జరిగిందో ఒక్కసారి చెప్పాలి. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినావు, దాంతో ఎవరికి లబ్ధి జరిగింది, ఏ వర్గానికి లబ్ధి జరిగింది. ఇవాళ అధికారిక చిహ్నాన్ని తొలగించినావు, మరి అందులో చార్మినార్ను తొలగిస్తా కాకతీయ తోరణం తొలగించినావు, దాని ద్వారా ఎవరికి లబ్ధి జరిగింది. ఇవాళ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటాను, 33 జిల్లాలు చేసుకొని ఇవాళ పరిపాలనను ముంగిట్లోకి తీసుకొని వస్తే ఇవాళ దాన్ని కుదించి మళ్ళా నువ్వు ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నావు అంటే ఇవన్నీ కేసీఆర్ ఆనవాళ్ళు కాబట్టి ఆనవాళ్ళని జరిపేయడమే మరి ధ్యేయంగా పెట్టుకున్నావు. ఇలా కక్ష సాధింపు రాజకీయాల కోసమే నీకు ప్రజలు ఓటేసి నీ కక్ష తీర్చుకోవా రేవంత్ రెడ్డి అని చెప్పి నీకు ఓటేసిరా. కొంచెమన్నా ప్రజాప్రతినిధిగా అయిన తర్వాత ప్రజల కోసం మరి రాగద్వేషాలకు అతీతంగా అనేది ఏదైతే ప్రమాణం చేసినావో ఆ ప్రమాణాన్ని కూడా మనిషి ఇలా కేవలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని మళ్ళీ రాబోయే రోజులలో అసలు రాజకీయాలకే పనికి రాకుండా తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానీకం మీద ఉన్నది. సివిల్ దావా వేయండట. ఇలా ఆ పిటిషన్ అర్హత నోచుకోదు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఏంటంటే పిటిషన్ వేసి అడ్డుకోవడానికి మా వంతు మేము ప్రయత్నం చేసినామని చెప్పుకోవడమే తప్ప ఇవాళ వాళ్ళకు పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ కెనాల్ కు వీళ్ళు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పడంలో మరి ఎలాంటి సందేహం లేదు. జిల్లాలను ముట్టుకుంటే అగ్గి పుట్టిస్తాం, వనపర్తి గద్వాల నారాయణపేట ముట్టుకొని చూడండి. కేసీఆర్ ప్రజల ఇంటి గడప దగ్గరికి కలెక్టర్లు ఎస్పీలను తీసుకొచ్చారు. జిల్లాలను రద్దు చేస్తే ఊరుకుంటారా? పాత బాస్ కు కోపం వస్తుంది, కేసీఆర్ కు పేరు వస్తుందనే పాలమూరును రేవంత్ పూర్తి చేయడం లేదు. సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాత బాస్ కు కోపం వస్తుంది, కేసీఆర్ కు పేరు వస్తుందనే పాలమూరును రేవంత్ పూర్తి చేయడం లేదు. పాత బాస్ కు కోపం వస్తుంది. పాత బాస్ ఎవరైనా ఆయనకు అంటే
చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి బాసే, ఎప్పటికీ అవునన్నా కాదన్నా ఆయన ఆయన డైరెక్షన్లోనే పనిచేస్తా ఉన్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు అనేటోడు ఖచ్చితంగా తెలంగాణ ద్రోహే, తెలంగాణను బాగుపడాలని ఏ రోజు కూడా కోరుకోడు. మరి ఆ రోజు తెలంగాణ రెండుగా ఏదైతే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన రోజున మరి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజున రాయలసీమకు నీటి కరువు ఉన్న తరుణంలో మరి ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీ రాయలసీమకు కూడా నీరు వస్తుందో ఆ ఆలోచన కూడా మేమే చెప్తా అని కేసీఆర్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. కృష్ణా జలాలను మీరు ఏ విధంగా వాడుకోవాలి, మేము ఏ విధంగా వాడుకోవాలి, మీరు మేము ఇరు వర్గాలు కూడా ఏ విధంగా లబ్ధి పొందాలి, మన జల హక్కులను మీ వాటా మీరు మా వాటా మేము ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద స్పష్టంగా ఒక అవగాహనకు వచ్చి దాని మీద మరి పూర్తి స్థాయిలో మనం జలాలను పంపిణీ చేసుకుందామని అంటే మరి ఇక్కడ మన నీళ్ళన్నీ ఏదైతే మన రాయలసీమకి ఇస్తా అన్నాడు కేసీఆర్ అని దుష్ప్రచారం చేసిర్రు. ఇవాళనేమో బాజాప్త దారాదత్తం చేస్తా ఉన్నాడు. కమిటీ వేసి వాళ్ళకి అనుకూలంగా మరి ఇక్కడ విచారణ అర్హత లేని పిటిషన్లు వేసి ఇలా ఏపీకి అనుకూలంగా దారాదత్తం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జిల్లాల హేతుబద్ధీకరణ కమిషన్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో ఏర్పాటు పునర్వ్యవస్థీకరణ డిమాండ్లపై అధ్యయనం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తుంది. పునర్వ్యవస్థీకరణ డిమాండ్లట. ఇప్పటి వరకు ఎవరన్నా పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి ఏ ఒక్కరన్నా రోడ్డెక్కిందా? ఈ ఆలోచన రేవంత్ రెడ్డికి వచ్చిందా లేకపోతే జనాలకు వచ్చిందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. పునర్వ్యవస్థీకరణ అని ఈ తేనె తొట్టెను తెంపి దీన్ని ఏదైతే మరి దాన్ని ముట్టుకొని దీన్ని ఒక ఏడాది 2 ఏళ్ల పాటు దీన్ని ఇదే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకొని వస్తే తన వైఫల్యాలు ఇవి కూడా జనాలకు కనబడుకుంటుంటాయి. దాని మీద చర్చ జరగదు. చర్చ జరగకపోతే మరి తన మీద వ్యతిరేకత తగ్గుతుంది. మరి జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీదనే అందరి దృష్టి కేటాయించే విధంగా మరి ఆ జనం దృష్టిని అదేవిధంగా ప్రతిపక్షాలను అటువైపు తోసేసి తన పని తన దోపిడీ యథార్థగా సాగించాలని చెప్పి ఒక కుటిల ప్రయత్నమే తప్ప ఇవాళ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ఎవరికి లాభం? ఇప్పటికే 33 జిల్లాలను ఏర్పాటు చేసి పరిపాలన ముంగిట్లోకి తీసుకొచ్చిన కేసీఆర్ మరి ఆయన ఆనవాళ్ళను చెరిపేసే కార్యక్రమంలో భాగంగా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడతా ఉన్నాడు తప్ప రేవంత్ రెడ్డి ద్వారా మరి ఇక్కడ వచ్చిన లాభం ఏం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రిట్ పిటిషన్ వెనక్కి. పోలవరం నల్లమల సాగర్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశంతో తెలంగాణ నిర్ణయం. సివిల్ సూట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం త్వరలో దాఖలు చేస్తామన్న సర్కారు. ఏం చెప్తావు? దాఖలు చేసి మీ చేతగాంతనం, మీ దద్దమ్మ ప్రభుత్వం, మీ అసమర్థ పరిపాలనతోటి ఇవాళ మీరు కమిటీ చేసి ఇవాళ జల హక్కులన్నింటినీ తాకట్టు పెట్టి సిగ్గు లేకుండా ఇంకా మేము రిట్ పిటిషన్ వేసినాం, అది రిటర్న్ తీసుకుంటున్నాం, మళ్ళీ మేము ఆ సివిల్ పిటిషన్ వేస్తామని చెప్పి ఇవాళ తెలంగాణకు ద్రోహం చేస్తున్న ద్రోహులు, వీళ్ళకు తెలివిలేని దద్దమ్మలు. ఇవాళ ఒకడేమో అధికారం కోసం, మరొకరేమో తెలివిలేని దద్దమ్మ మంత్రిగా ఉండి ఇవాళ దాని మీద పట్టులేక మరి ఏం చేయాలనో తెలియక రేవంత్ రెడ్డి ఆడించినట్టు ఆడుకుంటా ఇవాళ ఆయన గురుదక్షిణగా ఇయ్యదలుచుకున్న వాటికి వీళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తున్న దుస్థితి ఇవాళ తెలంగాణలో నెలకొన్న పరిస్థితి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఏది చూసినా ఇవాళ ప్రధానంగా జిల్లాల పునర్విభజన కమిషన్ కు సంబంధించి మరి ఇక్కడ ప్రధాన వార్త ఉన్నది. మరి దీన్ని కూడా ఇక్కడ ఏదైతే పోలవరం నల్లమల సాగర్ లింక్ కు సంబంధించి మన జలాలని దోపిడీ గురి కాబోతా ఉన్న అంశాన్ని మరుగున పరచడానికి కూడా ఇవాళ వ్యూహాత్మకంగా దీన్ని తెర మీదకి తీసుకొని వచ్చిర్రు. దీన్ని ఇదే విధంగా సంవత్సరంన్నర పాటు దీన్ని కొనసాగించి ఇవాళ వాళ్ళ వైఫల్యాలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకొని మరి ఇక్కడ ఏదైతే మున్సిపల్ పోరు అదేవిధంగా మరి ఇక్కడ పరిషత్ పోరు నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటి వరకు పిఆర్ సండ్ల విన్నే బతుకుతా ఉన్నది తప్ప ఇప్పటి వరకు మరి ఇక్కడ ప్రజల కోసం కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది లేదు, కొత్త పాలసీలు తీసుకొచ్చింది లేదు, ఏదైతే మరి ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేసింది లేదు, 6 గ్యారంటీలను మరి అమలు చేయడానికి కనీస కార్యాచరణ రూపొందించలేదు. 420 హామీలలో మరి వేటిని కూడా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. కేవలం భూములమ్ము అప్పులు చేయి ఏదైతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలన్న సందంగా తిరుగుతా ఉన్నది. ఫ్యూచర్ సిటీ పేరుతోటి మరి అక్కడ దాని చుట్టూ రియల్ ఎస్టేట్ చేయడానికే మొగ్గు చూపుతా ఉన్నది. అదేవిధంగా మూసీని మరి సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్లు అప్పనంగా మరి అంటగట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఏ మంత్రి ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ శాఖ నుంచి మరి జేబులు నింపుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజానీకాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, మరి 2 పర్యాయాలు మన యూరియా కొరత ఉన్నది, 3వసారి అన్న వాళ్ళకు అందుబాటులో యూరియా పెట్టాలనే ఆలోచన లేక మళ్ళీ రైతులను రోడ్ల పాలు చేసిన పరిస్థితి. సకాలంలో మరి కొనుగోలు చేయక మరి అదేవిధంగా పత్తికి సంబంధించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పత్తి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయక రైతులను నట్టేట ముంచుతూ ఇవాళ ఏదైతే రైతు బంధు
నాట్లప్పుడు ఇచ్చే రైతు బంధును ఇవాళ ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే మరి ఇచ్చే కార్యక్రమంగా శ్రీకారం చుట్టి ఇవాళ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మరి తుంగలో దొక్కి ఇవాళ ఏదైతే అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలల్లో ముందుకు తీసుకుపోవాల్సింది పోయి పూర్తిగా మరి ఇక్కడ సంక్షేమాన్ని మరి తొక్కి పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సబ్బండ వర్గాలకు చేస్తున్న ద్రోహం 6 గ్యారంటీల పేరుతోటి చేసిన మోసాన్ని ఇప్పటికైనా ప్రజలు ఇంకా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ను బొందబెట్టినప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ అనేది మళ్ళీ మరి ఇక్కడ పురోగమించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ను మరి ఎలక్షన్ ఏదొచ్చినా కూడా దాన్ని ఖచ్చితంగా ఆ గుర్తు మరి బొందబెట్టినప్పుడే పాతాలనికి తొక్కిపెట్టినప్పుడే ఖచ్చితంగా వాళ్ళ మెడలు వంచి ఎన్నో కొన్ని మనం సాధించుకోగలుగుతాం. మరి 3 ఏళ్ల పాటు మనం ఈ ప్రభుత్వాన్ని భరించక తప్పదు కాబట్టి ఈ లోపల వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా వాళ్ళ గట్టిగా బుద్ధి చెప్పి వాళ్ళను మెడలు వంచి పని చేయించుకునే మరి ప్రయత్నం చేయాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగే ఫలితం. థ్యాంక్ యూ వెరీ మచ్.